వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనకు కనిపించినటువంటి దాన్ని నిశితంగా పరిశీలిస్తే దాన్ని వార్తగా మరచొచ్చు. అటువంటి వాడే నిజమైన జర్నలిస్ట్ అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సో అలా మనం మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వస్తే అక్కడ బయట ఒక సింహం బొమ్మ అయితే కనిపించింది. ఏంటి ఈ సింహం బొమ్మలో స్పెషాలిటీ అని ఇక్కడ దగ్గరకు వచ్చి నిశితంగా పరిశీలిస్తే ఈ బొమ్మ మొత్తం కూడా టైర్, మనం బస్సులకి లారీలకి వాడతారు కదా, అటువంటి టైర్స్తో తయారు చేశారనమాట. టోటల్గా కూడా కళ్ళ దగ్గర నుంచి మొత్తంగా కూడా, అంటే ఇక్కడ కళా నైపుణ్యాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. టోటల్గా చూడండి, ఇదంతా కూడా గ్రిప్ వస్తుంది కదా, సో టైర్ యొక్క గ్రిప్ అనమాట. ఈ టైర్ యొక్క గ్రిప్ని ఫేస్గా ఐస్ మొత్తం కూడా పెయింట్ చేసి నీట్గా మలిచారు. అలాగే సింహంకి వచ్చేటువంటి ఈ జూలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి కూడా సన్న సన్న ముక్కలు, టైర్ ముక్కలు పొడుగ్గా కట్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా మలచి, అంటే ఎంత నిశ్చితంగా పరిశీలించి ఈ విధంగా చేయాలి అని మరి అనుకున్నారో ఆ కళా నైపుణ్యాన్ని మనం ఇక్కడ ప్రశంసించక తప్పదు. అలాగే ఇక్కడ బాడీ విషయం తీసుకునే కూడా బాడీ కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయో, అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటన్నిటిని కూడా ఇక్కడి నుంచి, అంటే సెంటర్ ఏదైతే బోన్ వస్తుందో ఈ బోన్ స్పాట్ నుంచి ఈ వైపుకి ఆ వైపుకి కట్ చేస్తూ జాగ్రత్తగా పరిశీలించండి. మొత్తం కూడా ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి చిన్న చిన్న స్క్రూస్ వేసి ఆ స్క్రూస్ నుంచి ఈ వైపు ఆ వైపు వచ్చే విధంగా ఈ ముక్కలు, అంటే దాదాపుగా ఇది నాకు తెలిసి 2.5-3 ఇంచు ఉంటుందన్నమాట. ఈ 3 ఇంచుల పీసెస్ కట్ చేసి ఆ 3 ఇంచుల పీసెస్ని అనువుగా, మరి లోపల ఏ మెటీరియల్ వాడారు లోపల రౌండ్స్కి అనేది తెలియదు, కానీ ఇదంతా కూడా ఆ విధంగా టైర్స్ని కట్ చేసి చేయడం జరిగింది. ఇక తోక విషయానికి వస్తే ఈ తోక కూడా లోపల ఉండేటువంటి ఏదైతే టైర్ ఉంటుందో దాన్ని కట్ చేసి మొత్తం కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ కూడా జులపాల్లాగా సన్న పీసెస్తో చేశారు. మొత్తానికి లోపల నాకు తెలిసి ఇది వుడ్డా, ఇది కూడా టైరే, ఇది కూడా టైరే. సో మొత్తం కూడా టైర్నే, టోటల్గా టైర్ని ఇంత అద్భుతంగా మలచడం అనేది మనం చూడొచ్చు ఇక్కడ. సో మనం అనుకుంటాం కదా, ఏదైనా కూడా మనం చేయాలి అనేటువంటి ఒక తపన, ఈ విధంగా మలచాలి అనేటువంటి ఆలోచన ఉంటే మాత్రం ఇక్కడ లోపల దంతాలు మాత్రము నాకు తెలిసి ఇవి టైర్తో కట్ చేసినవా లేకపోతే చెక్క టైరే అనుకుంటా ఇది కూడా. సో టోటల్గా టైర్నే అనమాట. మౌత్ కూడా ఎంత చక్కగా చేశాడు చూడండి. సో అద్భుతం అనమాట. నిజంగా ఇంత చక్కగా చేసాడంటే ఇతన్ని మనం ప్రశంసించక తప్పదు. ఎవరు చేశారో తెలియదు, కానీ మొత్తానికి ఇక్కడ నగర కార్పొరేషన్కే ఒక కళ తీసుకొచ్చే విధంగా సింహపురి సింహాలు అంటారు కదా, అలా ఒక సింహం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదైతే చాలా చక్కగా ఉందన్నమాట. మన సాస్ టీవీ కంటపడితే అసలు ఏంటిది అని పరిశీలిస్తే ఈ విధంగా ఉందన్నమాట. ఇది మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.